ఈ రథసప్తమి రోజు చేసే స్నానం జన్మ పాపాలను నశింపజేసి అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతుంది. మరి రథసప్తమి స్నానం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు 7 జిల్లేడు ఆకులను 7 రేగుపళ్లను తలపై భుజాలపై పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. సూర్యుడికి జిల్లేడు ఆకులన్నా రేగుపళ్ళన్నా ఎంతో ఇష్టం. అందుకే సూర్యుడికి ఇష్టమైన వాటిని శిరస్సుపై పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జన్మల పాపాలు దూరం చేసుకొని అనేక దరిద్ర బాధల నుండి బయటపడవచ్చు. ఈరోజు స్నానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. ఆ శ్లోకం ఏంటంటే, సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాధాయ సప్తమి రథసప్తమి. ఈరోజు రథసప్తమి స్నానం ఎంత ముఖ్యమో రథసప్తమి కథ వినడం కూడా అంతే ముఖ్యమైనది. ఈ కథ వినడం వల్ల జన్మల పాపాలు నశిస్తాయి. ఈ కథను పూర్తిగా వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి.